గుడ్ మార్నింగ్ ఆల్. భారతదేశంలో జరిగేటువంటి పరిస్థితులపైన భారతదేశంలో ఉండేటువంటి చాలామంది భారత ప్రభుత్వాన్ని ఆడిపోసుకోవటం అనే దాన్ని అలవాటు చేసుకున్నారు. అంటే ఫారిన్ పాలసీ పైన సరైన అవగాహన లేనటువంటి వ్యక్తులు కూడా భారత ప్రధానమంత్రినో లేకపోతే భారతదేశ ప్రభుత్వాన్ని నిర్మించడం అదే పనిగా పెట్టుకున్నారు. సోషల్ మీడియాలో విపరీతంగా జరిగిపోతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం, అట్లాగే నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా మాట్లాడడం అనేది ఒక ఫ్యాషన్ లాగా తయారైంది. అంటే వీళ్ళకి అంతర్జాతీయంగా భారతదేశం ఎలా ముందుకెళ్తుంది, అంతర్జాతీయంగా ప్రభుత్వాలు ఎలా పనిచేస్తున్నాయి అనేది పట్టదు. కేవలం భారతదేశంలో తమకు తోచిన విధంగా ఉండాలనుకుంటారు. అలా అనుకోవడం వల్లే భారతదేశం స్వాతంత్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత కూడా ఇంకా నీరసించే ఉంది. ఇప్పుడిప్పుడే భారత ఆర్థిక వ్యవస్థ మెల్లమెల్లగా పైకి లేస్తుంది. రాబోయే 5 లేదా 10 ఏళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ 3వ స్థానానికి కానీ లేకపోతే 2వ స్థానాన్ని కానీ చేరుకునేటువంటి అవకాశం ఇవాళ పుష్కలంగా కనిపిస్తుంది. ఇది ఇట్లాంటి వాళ్ళకి ఏమాత్రం కనిపించదు, వినిపించదు. ఎందుకంటే వీళ్ళకున్నది కోడి బుర్ర. తమకు నచ్చింది జరిగితే ఆహా అంటారు, లేకపోతే తూచా అంటారు. అంటే ఇట్లాంటి వ్యక్తుల వల్లే భారతదేశం యుగ యుగాలుగా వెనక్కి వెళ్తుంది. కానీ ఇప్పుడిప్పుడే మంచి ఆలోచన పరులతో కూడినటువంటి ప్రభుత్వం భారత ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్తుంది. దీంతో భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇప్పుడు ఎదుగుతోంది. దీన్ని శ్లాఘించాల్సింది పోనిచ్చి ఇప్పటికి కూడా ప్రభుత్వం పైన, నరేంద్ర మోడీ పైన ఆడిపోసుకోవడమే ఒక పనిగా పెట్టుకున్నారు కొంతమంది భారతదేశంలో ఉండేటువంటి వ్యక్తులు. వీళ్ళు కమ్యూనిస్టులమని చెప్పుకుంటుంటారు, లేకపోతే ఇంకొకళ్ళని చెప్పుకుంటూ ఎంతసేపు ఉన్న భారత ఆర్థిక వ్యవస్థని, భారతదేశ ప్రధానమంత్రిని ఆడిపోసుకుంటూ బతుకు వెళ్ళతీస్తుంటారు. వీళ్ళకి భారతదేశంలో ప్రజల బాగోగులు, అంతర్జాతీయంగా భారతదేశ స్థానం ఎలా ఉన్నా వీళ్ళకి ఓకే. వీళ్ళకి నచ్చినట్టు వీళ్ళ జోబిలోకి ఒక రూపాయి వేస్తే చాలనుకునేటువంటి దౌర్భాగ్యులు ఉండటం వల్లే ఇవాళ ఈ పరిస్థితి ఏర్పడుతుంది. అయితే గత కొన్ని వారాలుగా చాలామంది, అంటే కొంతమంది చదువుకున్న వాళ్ళు కావచ్చు, చదువురాని వాళ్ళు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా నరేంద్ర మోడీ ఫారిన్ పాలసీ పైన విపరీతంగా కామెంట్స్ పెడుతూ మానసిక ఆనందాన్ని పొందుతున్నారు. ఒకటి, నరేంద్ర మోడీ పైన లేదా భారత ప్రభుత్వం పైన లేదా అమెరికా ఎప్పుడైతే భారతదేశం పైన 50% టారిఫ్లను విధించిందో వీళ్ళంతా శంకలు గుద్దుకున్నారు. సో నరేంద్ర మోడీ ఫెయిల్ అయ్యాడు అని చెప్పి విపరీతంగా ప్రమోట్ చేయటం మొదలైంది. అంటే ఇక్కడ నరేంద్ర మోడీ ఫెయిల్ అవ్వటం లేదు, నరేంద్ర మోడీ అమెరికా చెప్పిన దానికి తల ఒక్కలేదు. దీంతో నరేంద్ర మోడీని ఏ విధంగా అయినా సరే అదిరించైనా బెదిరించైనా తమ దారిలోకి తెచ్చుకోవాలని చెప్పి ట్రంప్ అనుకున్నాడు. టారిఫ్లు పెంచితే భారతదేశం వెనకడుగేస్తుంది, తమ చంకలో పిల్లిలాగా మారుతుందని చెప్పి ట్రంప్ ఆశించాడు. అది జరగలేదు. టారిఫ్లు విధించిన ప్రతిసారి గోడగొట్టిన బంతిలాగా భారతదేశం మరింత పైకి ఎగిరిందే కానీ ట్రంప్ కాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. ఇదే ట్రంప్కి ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. ఇప్పుడు ట్రంప్ కోలుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడు. టారిఫ్ల వల్ల భారతదేశాన్ని ఏమీ చేయలేమని చెప్పి ఇప్పుడు ట్రంప్ ఒక అంచనాకు వచ్చినట్టుగా ఉంది. అటు అరేబియన్ సముద్ర తీరం ప్రాంతంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా కొంత గందరగోళానికి నెట్టాయి. అంటే అక్కడ కూడా ట్రంప్ నిన్న మట్టి వరకు ఇరాన్ పైన సైనిక చర్య చేస్తామని చెప్పి ప్రకటించాడు. ఆ తర్వాత ఏ దేశము కూడా ట్రంప్ చర్యల్ని సమర్థించకపోవడంతో ట్రంప్ ఇప్పుడు వెనకడేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఇక్కడ ట్రంప్ టెంపరితనం వల్ల అమెరికా తన ప్రాభవాన్ని మెల్లగా కోల్పోతుంది. ట్రంప్ ఇంకా 1 లేదా 2 ఏళ్ళ అధికారంలో ఉన్నట్లయితే ప్రపంచంలో అమెరికా పట్ల చాలా చులకన భావం ఏర్పడుతుంది. ఇప్పటికే అటు కెనడా, మెక్సికో లాంటి అమెరికాలో ఒక అంతర్భాగంగా కలిసినట్టుగా ఉండేటువంటి ఈ దేశాలు కూడా ఇప్పుడు అమెరికాకు దూరం జరిగాయి. ఇవి కూడా ఇప్పుడు అటు చైనా లేకపోతే యూరోపియన్ కంట్రీస్తో ఇప్పుడు వ్యాపార సంబంధాలను ఏర్పరచుకుంటున్నాయి. దీన్ని బట్టి ట్రంప్ చేసినటువంటి చర్యల వల్ల అమెరికా ఎంతో నష్టపోతుంది. ఇది గమనించకుండా కేవలం ట్రంప్కు భయపడుతున్నాడు అని చెప్పి చాలామంది అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. అదైతే నిజం కాదు. అంతేకాకుండా ట్రంప్ మరొక తెంపరితనం ఏంటంటే ఇరాన్తో వ్యాపారం చేసేటువంటి దేశాలపైన కూడా మరొక 25% సుంకాలను విధిస్తానని చెప్పాడు. సో దీంతో ఇప్పుడు చాలామంది భారతదేశం చాబహార్ పోర్ట్ నుంచి వెనక్కి వచ్చింది, చాబహార్ పోర్ట్ని అమెరికాకి ఇచ్చేసిందని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఇండియా ఏం చేస్తుందంటే ట్రంప్ మూర్ఖుడు కాబట్టి మూర్ఖుడితో మాట్లాడడం కంటే కొద్దిగా ఒక అడుగు వెనకేయటమే మంచిది అనేటువంటి ఉద్దేశంతో అక్కడ కార్యకలాపాలని పూర్తిగా మూసేయలేదు, కొద్దిగా తగ్గించింది. ఇంకా మనకి ఏప్రిల్ వరకు అమెరికాతో చర్చలు జరిపేటువంటి అవకాశం ఉంది. కాబట్టి 4 నెలల్లో చర్చలు పురోగమించి అక్కడ అదృష్టవశాత్తు మనకు అనుకూలంగా రావచ్చు. ఎందుకంటే చాబహార్ పోర్ట్ అనేది భారతదేశానికి చాలా ముఖ్యమైనటువంటి పోర్ట్.
చాబహార్ పోర్టు ద్వారానే అటు ఆఫ్ఘనిస్తాన్‌కి లేకపోతే మధ్య ఆసియా ప్రాంతాలకు కూడా మనం దిగుమతులను కొనసాగించేటువంటి అవసరం ఉంది. కాబట్టి మూర్ఖంగా ముందుకెళ్ళి చాబహార్ పోర్టు విషయంలో భారతదేశం చాబహార్ పోర్టుని కోల్పోవాలని కోరుకోవడం లేదు. కేవలం ఇప్పుడు అమెరికా చెప్పిన దానికి కాస్త తలొగ్గి ఆ తర్వాత చర్చల ద్వారా దాన్ని పరిష్కరించుకోవాలని చెప్పి నిర్ణయించుకుంది. అంతేగాని చాబహార్ పోర్టుని భారతదేశం అమెరికాకి ఇవ్వటం లేదు. అమెరికాకి భయపడటం లేదు. ఆ తర్వాత అసలు విషయానికొస్తే ఇప్పుడు అమెరికా భారతదేశానికి అతిపెద్ద పప్పుల ఎగుమతిదారు. అంటే పప్పు దినుసులన్నీ భారతదేశానికి పెద్ద ఎత్తున సప్లై చేస్తుంది. భారతదేశం దిగుమతి చేసుకునేటువంటి పప్పుల్లో 27% వరకు కేవలం అమెరికా నుంచి వస్తాయి. అంటే అమెరికన్ రైతులు పండించేటువంటి పంటల్లో 27% కేవలం భారతదేశమే కొంటుంది. అంటే నిన్న మొన్నటి వరకు ఏ ట్రంప్ అయితే మనల్ని టారిఫ్ల పేరు విధించి బెదిరించాడో అదే ట్రంప్ ప్రభుత్వం పైన ఇవాళ భారతదేశం ఏమాత్రం భయపడకుండా అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్నటువంటి పప్పు దినుసులపైన దాదాపుగా 30% సుంకాలను విధించింది. ఇది నవంబర్ 1వ తారీఖు నుంచి అమల్లోకి వచ్చింది. ఎక్కడా కూడా భారతదేశం ట్రంప్ను విమర్శించట్లేదు. దానికి వ్యతిరేకంగా స్టేట్మెంట్స్ ఇవ్వటం లేదు. ఎక్కడ ఏ విధంగా కొడితే ట్రంప్కి మైండ్ బ్లాకేజ్ దిమ్మ తిరుగుతుందో అదే పని చేసింది. అయితే టారిఫ్లను విధించిన సంగతి భారత ప్రభుత్వం ఎక్కడా కూడా బయట పెట్టలేదు. అయితే అమెరికాలో నిన్న అమెరికన్ సెనేటర్స్కి ట్రంప్కి ఒక లెటర్ రాశారు. అంటే నీ పిచ్చి చర్యల వల్లనే భారతదేశం కూడా ఇవాళ అమెరికన్ నుంచి దిగుమతి చేసుకుంటున్నటువంటి పప్పు దినుసులపైన 30% టారిఫ్లను విధించింది. ఇది అమెరికన్ రైతులు నడ్డి విరుస్తుంది అని చెప్పి వాళ్ళు ట్రంప్కి ఒక లెటర్ రాయడంతో బయటకు వచ్చింది. అంటే ఇక్కడ భారతదేశం తను చేయాలనుకున్నటువంటి పనిని ఎట్లాంటి పబ్లిసిటీ లేకుండా చాలా గట్టిగానే దృఢమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంది. వేరే దేశాలు అయితే ట్రంప్కు భయపడి టారిఫ్లు విధించట్లేదు. భారతదేశం ట్రంప్కి ఏమాత్రం భయపడకుండా అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్నటువంటి పప్పు దినుసులపైన 30% టారిఫ్లను విధించింది. ఎందుకంటే అమెరికా కూడా తను పండించేటువంటి పప్పు దినుసుల్లో దాదాపుగా అంటే 1/4 వంతు కంటే ఎక్కువగా పప్పు దినుసుల్ని భారతదేశానికి ఎగుమతి చేస్తుంది. ఇప్పుడు భారతదేశం వాటిపైన 30% టారిఫ్లను విధించినట్లయితే అమెరికన్ రైతులు పెద్ద ఎత్తున నష్టపోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు భారతదేశం ఎక్కడి నుంచి అయితే మనకి తక్కువ మొత్తంలో ఈ పప్పు దినుసులను దిగుమతి చేసుకోవచ్చో అక్కడి నుండే దిగుమతి చేసుకుంటుంది. దాంతో అమెరికా ఒక అతిపెద్ద మార్కెట్ని కోల్పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇక్కడ ట్రంప్ బెదిరింపులకి మోడీ ఎక్కడా భయపడట్లేదు. మోడీ కూడా ట్రంప్కి బుద్ధి చెప్పాలనేటువంటి ధోరణిలోనే ఇప్పుడు అమెరికన్ రైతులకి నడ్డి విరిచేలాగా 30% టారిఫ్లను విధించాడు. ఇది అమెరికన్ రైతులు నడ్డి విరుస్తుంది అనేటువంటి దాంతో ఎట్లాంటి సందేహం లేదు. కాబట్టి ఇక్కడ ట్రంప్ బెదిరింపు ధోరణిలో వెళ్ళాడు, పబ్లిసిటీ కోరుకున్నాడు. నరేంద్ర మోడీ బెదరలేదు, ఎట్లాంటి పబ్లిసిటీ కోరుకోలేదు. కనీసం మన దేశంలో ఉండేటువంటి ప్రతిపక్ష నాయకుడు కూడా తెలియకుండా ఇప్పుడు అమెరికన్ రైతుల నడ్డి విరిచేందుకు, అమెరికన్ ప్రభుత్వ కూరలు విరిచేందుకు వాళ్ళపైన 30% పన్నులు విధించారు. కాబట్టి రాబోయే రోజుల్లో అమెరికన్ రైతులు గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సినటువంటి రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి. అంతేకాకుండా ఇప్పటికే ట్రంప్ ప్రతిభ మసకబారుతోంది. రానున్న 2-3 ఏళ్లలో అమెరికా పూర్తిగా దివాలా తీసేటువంటి పరిస్థితి కూడా వస్తుంది. అమెరికా ఎప్పటికైనా సరే భారతదేశంతో కాళ్ళ బేరానికి రావాల్సినటువంటి పరిస్థితికి ఖచ్చితంగా వస్తుంది.